శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఐసీడీఎస్ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేసిన లోకనాథం అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. 18 ఏళ్లుగా ఇచ్చాపురం నియోజకవర్గాన్ని తన అడ్డగా మార్చుకుని అంగన్వాడీ కేంద్రాలకు అందించే పౌష్టికాహార సరఫరాలో భారీ అవకతవకలను పాల్పడినట్లు తెలుస్తుంది. ఇక ఈ అక్రమాలపై ప్రశ్నించిన అధికారులపై బెదిరింపులకు పాల్పడినట్లు కూడా ఐసీడీఎస్ పీఓ రాజేశ్వరితో మా ప్రతినిధి శ్రీకాకుళం ప్రతినిధి ఫేస్ టు ఫేస్. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఐసీడీఎస్ ప్రాజెక్టులో పెద్ద ఎత్తున కూడా అక్రమాలు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం ప్రస్తుతం మనం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండల కేంద్రంలో ఉన్నటువంటి ఐసీడీఎస్ ప్రాజెక్టు వద్ద ఉన్న మనం చూడొచ్చు. అయితే ప్రధానంగా అయితే మాత్రం ఈ ఐసీడీఎస్ ప్రాజెక్టులో అయితే మాత్రం దాదాపుగా కూడా 260 కేంద్రాలు అంగన్వాడీ కేంద్రాలు కూడా నిర్వహణ కొనసాగుతుంది. అయితే ఈ నిర్వహణలో పెద్ద ఎత్తున కూడా లోపాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ 260 కేంద్రాలకు కూడా పెద్ద ఎత్తున కూడా సివిల్ సప్లై అంటే పిల్లలకు సంబంధించినటువంటి ఏవైతే న్యూట్రిషన్ కిట్లు కానీ లేకపోతే బాలామృతం కానీ పాలు కానీ గుడ్లు కానీ సప్లై చేస్తున్నటువంటి లోకనాథం అనే కాంట్రాక్ట్ అయితే మాత్రం ప్రస్తుతం ఇదే కార్యాలయంలో అయితే మాత్రం డిఈఓగా కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ డిఈఓ పదవిని అడ్డు పెట్టుకుని పెద్ద ఎత్తున కూడా తను అక్రమాలకి అడ్డగా కూడా ఈ ఇచ్చాపురం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ని ఒక కేంద్రంగా కూడా చేసుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం తాజాగా ఈ ఇచ్చాపురం కేంద్రానికి అయితే మాత్రం నూతనంగా పిఓ రాజేశ్వరి గారు కూడా రావడం జరిగింది. రాజేశ్వరి గారు వచ్చిన అనంతరం అయితే మాత్రం అక్కడ జరుగుతున్నటువంటి ఒక్కొక్క అక్రమాలపైన కూడా ప్రత్యేకించి దృష్టి పెట్టి ప్రతి ఒక్క అక్రమాన్ని కూడా బట్టబయలు చేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం అవినీతి తిమింగళంలా మారినటువంటి ఆ లోకనాథం చేస్తున్నటువంటి అన్యాయాలు అక్రమాలను అయితే మాత్రం ఆవిడ బట్టబయలు చేయడం జరిగింది. ప్రస్తుతం ఐసీడీఎస్ ప్రాజెక్టు పిఓ రాజేశ్వరి గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఆయన కాంట్రాక్ట్ పేరుతో ఇక్కడ ఎలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారు, అసలు ఏ విధంగా ఆయన చేస్తున్నారు అనే విషయాన్ని ఆవిడని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి మేడం, దాదాపుగా కూడా ఈ ప్రాజెక్టు పరిధిలో 260 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ అంగన్వాడీ కేంద్రాలకి పిల్లల కోసం సప్లై ఏవైతే వస్తువులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుందో అవన్నింటిలో కూడా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. దాని మీద ఎంతవరకు వాస్తవం? నా ఆఫీసు డిఈఓనండి లోకనాథం. అలాగే తను 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాడంట. నేను ఆగస్టు నెలలో కొంచెం గమనించాను. సెప్టెంబర్ నెల నుంచి తను ఏదైనా స్టాక్ డిలే చేసినా ఏం చేసినా కానీ నేను కట్ చేసుకుంటూనే వచ్చాను. ఎందుకంటే కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే పిడి గారి ఇన్స్ట్రక్షన్స్, వాళ్ళు స్టాకు మనకి టైమింగ్స్ ఉన్నాయి, ఆ టైమింగ్స్ లో కానీ వాళ్ళు ఇవ్వకపోతే మీరు డిలే సర్టిఫికేట్ ఇవ్వచ్చు అని చెప్పారు. నేను ఆ మూలంగానే సెప్టెంబరు, అక్టోబరు, నవంబర్లో కూడా నేను అన్నింట్లోనూ కిడ్స్, బాల సంజీవిని, మిల్క్ అన్నిటికీ కూడా నేను కంప్లైంట్ చేశాను. ప్రతిదీ కూడా నాకు లేటుగా వస్తుంది, నాకు పోషణ ట్రాకర్లో టీహెచ్ఆర్ చేయడంలో నేను వెనక్కి ఉండిపోతున్నాను, అందువల్ల నాకు లేట్ అవుతుందని నేను పలుమార్లు ఆ వ్యక్తికి హెచ్చరించాను. అయితే ప్రధానంగా చెప్పండి మేడం, నిబంధనలకు విరుద్ధంగానే వీళ్ళు కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే మాత్రం అక్రమాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు? చర్యలు అంటే కలెక్టర్ గారే తీసుకోవాలండి. ఎందుకంటే పోస్టింగ్ చైర్మన్ గారు కలెక్టర్ గారేనండి, డిఈఓకి, తర్వాత అంగన్వాడీ కార్యకర్తకు కూడా. అయితే వీళ్ళు నా ఇచ్చాపురమే కాదండి, మందస, సోంపేట, ఇచ్చాపురం ప్రాజెక్ట్ 3 ప్రాజెక్టులకి కూడా అన్నింటికి వీళ్ళే కాంట్రాక్టర్స్. అంటే కాంట్రాక్ట్ ముసుగులో పెద్ద ఎత్తున కూడా ఈయన అక్రమాలు చేస్తున్నట్లుగా కూడా ఒక నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో మీరు ఏమైనా సరే మీ పిఓగా మీకుండే రైట్స్ పరంగా అయితే మాత్రం ఏమైనా నోటీసులు ఏమైనా ఇవ్వడం జరిగింది? ఇచ్చానండి, నేను మెమో ఇచ్చానండి. నేను మెమో ఏమని ఇచ్చానంటే, మీరు ఉద్యోగము చేస్తున్నారు ప్లస్ వాళ్ళ ఆవిడకి కూడా ఇచ్చానండి, మీరు ఇలా తీసుకొస్తున్నారు కదా, మేము రెగ్యులర్ ఎంప్లాయీస్ మేము ఇబ్బంది పడతాము, మీరు ఇలాగ తీసుకురాకూడదని చెప్పేసి నేను ఆ వ్యక్తికి మెమో ఇచ్చాను. ఆ వ్యక్తి నాకు సమాధానం కూడా రాసి ఇచ్చాడు. ఏమనంటే, నేను కాంట్రాక్టర్గా నేను చేసుకోవచ్చు, నేను 18 సంవత్సరాలుగా చేస్తున్నాను, ఇప్పుడు మీరు వచ్చి నేను చెయ్యకూడదు అని మీరు రూల్ పెడితే పద్ధతిగా ఉండదు, నేను ఏం చేయాలి అదే చేస్తాను, నేను డైరెక్టరేట్కి వెళ్ళైనా కానీ నా బిల్లులు నేను ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు, మీరేం నాకు చేయాల్సిన అవసరం లేదని నన్ను బెదిరించాడు. ఒకటి వరకు కూడా ఎవరైతే ఇప్పుడు సప్లైర్ లోకనాథం ఉన్నాడో ఆ లోకనాథం చేస్తున్నటువంటి అక్రమాలని బీఆర్కే నుంచి ఒక్కొక్కటి కూడా బట్టబయలు చేయడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో మీరు ఎప్పుడైనా సరే ఆ స్టాక్ పాయింట్ ఏదైతే ఉందో ఆ స్టాక్ పాయింట్ ని ఎప్పుడైనా సందర్శించారా? అక్కడ ఎలాంటి లోపాలను గుర్తించారు? నేను చెక్ చేశానండి, స్టాక్ పాయింట్ చెక్ చేశాను. మిల్క్ ఒక దగ్గర పెడతాడు, ఎగ్స్ ఒక దగ్గర పెట్టాడు, గుడాన్ కూడా అంత సఫిషియెంట్ గా ఏమీ లేదు, కంచిలి రోడ్డు పక్కన ఉంది. అయితే నేను ఎగ్స్ కూడా కలర్ వేయటం లేదు. నేను అడిగాను, ఎగ్స్ కలర్ వేయకపోతే అది బ్లాక్ మార్కెట్ అయిపోద్ది కదా, కలర్ కోడింగ్ ఉండాలి కదా అని నేను హెచ్చరించాను. లేదు, ఎక్కువ కలర్ వేస్తే పిల్లలకి విషం అయిపోద్దండి అని చెప్పాడు. ఆ తర్వాత చాలా సార్లు ఏంటంటే నన్ను బ్లాక్ మెయిల్ కూడా చేశాడు, మీరు ఖచ్చితంగా నేను చెప్పినట్లే చెయ్యాలి,
లేదు అంటే మాత్రం ఇచ్చాపురం నుంచి మీరు చాలా అసలు ఉండరు. మీరైతే మాత్రం ఇచ్చాపురం ఖాళీ చేసి వెళ్లాల్సిందే. నేను 6 నెలల్లో మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపిస్తాను అన్న కంకణం కట్టుకొని ఆయన మారు పేరుతో నా మీద విజిలెన్స్ వాళ్ళకి తర్వాత డైరెక్టరేట్ కి కంప్లైంట్ చేశాడండి. అక్కడి నుంచి నిన్ను తరిమేస్తాను, 6 నెలలు కూడా నువ్వు చెయ్యలేవు ఇచ్చాపురంలో, నా ఏరియాకి వచ్చి నువ్వు రుబాబ్ చేయడము నేను ఒప్పుకోను, నువ్వు సిన్సియర్ గా ఉద్యోగం చేస్తానంటే నేను ఒప్పుకోను, ఎగ్స్ పాడైనా మిల్క్ పాడైనా చెక్కీస్ పాడైనా నేను రిటర్న్ చేస్తున్నాను. అయితే మాత్రం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఐసిడిఎస్ ప్రాజెక్టులో జరుగుతున్నటువంటి అవకతవకలో ఒక్కొక్కరిని కూడా ఇక్కడ ఉన్నటువంటి పిఓ రాజేశ్వరి గారు అయితే మాత్రం బట్టబయలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గత 18 ఏళ్ళుగా కూడా డిఈఓగా ఒక చిన్న అధికారిగా ఉన్నటువంటి లోకనాథం కానీ లేకపోతే లక్ష్మీబాయి తన భార్య కానీ పెద్ద ఎత్తున కూడా ఈ ప్రాంతంలో అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి ఏవైతే దాదాపుగా 260 పైచిలకు సెంటర్స్ ఉన్నాయో ఆ సెంటర్స్ అన్నింటికి కూడా పౌష్టికాహార పదార్థాలను సప్లై చేస్తున్న కాంట్రాక్టర్ని తీసుకుని అయితే మాత్రం ఆ కాంట్రాక్ట్లో పెద్ద ఎత్తున అవకతవకలు చేస్తున్నారు అనే అంశం అయితే మాత్రం ఇప్పటికే పిఓ గారు బయట పెట్టినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం ఒకానొక స్థాయిలో అయితే మాత్రం ఇక్కడ ప్రాజెక్టు పిఓను కూడా బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉందంటూ కూడా ఆవిడే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే లోకనాథం అరాచకాలు ఈ ప్రాంతంలో ఏ విధంగా ఉన్నాయనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కెమెరా పర్సన్ తిరుమలతో శ్రావణ్, బీఆర్కే న్యూస్, శ్రీకాకుళం నుంచి.